బాపట్ల నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం జిల్లాలోని ఒక ప్రత్యేకత సంతరించుకున్న గ్రామం. స్వాతంత్ర ఉద్యమంలో ఈ గ్రామం నుంచే ఎక్కువ మంది పాల్గొన్నారని చరిత్ర ద్వారా తెలుస్తుంది. వీరందరినీ మంతెన వెంకటరాజు గారు ముందు నుండి స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపించారు. 1938లో జాతిపిత గాంధీ గారు సందర్శించి ఇక్కడ స్వాతంత్ర పాఠశాలని ప్రారంభించినట్టు చరిత్ర ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ గ్రామం గురించి చెప్పుకోవాలంటే ప్రతి సంక్రాంతికి ఈ గ్రామంలో సంక్రాంతి వేడుకలు మహా కనువిందుగా జరుగుతాయి. వీటిని వీక్షించటానికి రాష్ట్ర నలుమూలల నుంచి సందర్శకులు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు గ్రామంలోని చిన్నారులు, మహిళలు, వృద్ధులు వయసుతో సంబంధం లేకుండా మూకుమ్మడిగా ఆటలు, పాటలు, విందు కార్యక్రమాలని సామూహికంగా జరుపుకుంటారు. ప్రతి ఏడాది కనుమ రోజున వృద్ధులను సన్మానించటం ఈ గ్రామ ఆనవాయితీ. ఈ మంతెనవారిపాలెం సంక్రాంతి సంబరాలను మీరు వీక్షించి ఆనందిస్తారని కోరుకుంటూ చిన్నప్పటి నుంచి వింటున్నాము ఆంధ్ర సైడ్ చాలా బాగా చేస్తారని. సో లక్కీలీ నాకు ఒక ఫ్రెండ్ రామకృష్ణ అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు. సో తను ఎప్పటి నుంచో పిలుస్తుంటే ఈసారి మీ ఊరికి మీ సంబరాలు చూడడానికి వచ్చినాం అనమాట. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ అంటే లైక్ సిటీలలో అయితే పెళ్లిళ్ళు పార్టీలు అయితే తప్ప ఎవరు ఎక్కడ కలవరు. ఇక్కడ పండగ ఇంతమంది వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చి ఇక్కడ ఇంత బాగా జరుపుకుంటున్నారు. రియల్లీ ఇట్స్ వెరీ నైస్ అండి, మంచిగా అనిపించింది నాకు. అంత హాయిగా ప్రశాంతంగా పాడారు. నిజంగా బాగా పాడారు. వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. వాయిస్ చాలా సంగీత నేపథ్యం కొంచెం ప్రొఫెషనల్ ఇది కనిపిస్తుంది. సంక్రాంతికి ఎన్ని పనులున్నా మన కాంక్రీట్ వరల్డ్ వదిలేసి అపార్ట్మెంట్ కల్చర్ పక్కన పెట్టేసి వచ్చేయండి. మీరే అన్నారు కదా ఆంధ్రాలో బాగుంటుంది అని. సో ఖచ్చితంగా ఎక్కడ చూడని ఆప్యాయతలు, చక్కటి పలకరింపులు, స్వచ్ఛమైన మనసులు చాలు సంవత్సరం బతికేయచ్చు మరి. థ్యాంక్ యూ సంగీత. థ్యాంక్స్.
మనం మన సాంప్రదాయం పెద్దవాళ్ళని గౌరవించడం, ఎప్పటి నుంచో ఈ గ్రామానికి సేవలు అందిస్తూ వారి పిల్లలు వాళ్ళు